ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన వేదవేద్యుడైనటువంటి ఆ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీనివాస చింతయందు మనం నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు యథావిధిగా విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాదులను చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రతినిత్యము కూడా మనం సాయంకాల సంధ్యా సమయమున శ్రీ మహాభారత అంతర్గత వనపర్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ధర్మ విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా యథావిధిగా ధర్మ విశేషాలని తెలుసుకుందాం. కొన్ని అనివార్య కారణముల వలన ఆచార్యుల వారు రాలేకపోయి ఉన్నారు. కాబట్టి యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో ధర్మరాజు చేత చెప్పబడినటువంటి ధర్మ సూక్ష్మాలనే మనం యథావిధిగా తెలుసుకుంటూ ఉందాం. నిత్య జీవనంలో మనం ఉపయోగిస్తూ ఉండడం వలన మనకు ఎంతో సౌఖ్యం అనేటటువంటిది కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంతోమంది దానిని అనుభవించారు కూడా. కాబట్టి తప్పక ఆ ధర్మ సూక్ష్మాలను మనం తెలుసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మనం మొన్నటి రోజున ఈ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకు
చెప్పబడినటువంటి సమాధానాలు ధర్మరాజు ఏ విధంగా చెప్పారు అనేటటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నటువంటి క్రమంలో ఆ యక్షుడే మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే, కిన్ను హిత్వా నశోచతి, దేనిని విడిస్తే బాధ అనేటటువంటిది ఉండదు. మనం ఏదైనా ఒక పదార్థాన్ని మన నుంచి తొలగింప చేసుకుంటే మనకు బాధ అనేటటువంటిది ఉండదు. అది ఏది అని యక్షుడు ప్రశ్నించడం జరిగింది. దానికి ధర్మరాజు చెబుతూ ఉన్నారు, క్రోధం హిత్వా నశోచతి. క్రోధం అంటే కోపం. ఆ కోపం అనేటటువంటిది హిత్వా, దానిని వదిలిపెట్టినట్లయితే నశోచతి, ఎప్పటికీ కూడా బాధ అనేటటువంటిది ఉండదు. మనం పూర్వ అధ్యాయాల్లో కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏమని అనంటే, కోటరాగ్నిర్ యథాశేషం సమూలం పాదపం దహత్. కోటరాగ్నిర్ యథాశేషం, సహజంగా ఈ వనములలో ఉన్నటువంటి, అడవులలో ఉన్నటువంటి వృక్షముల ద్వారా ఒకదానికి ఒకటి రాపిడి అవ్వటం వలన ఒక అగ్ని అనేటటువంటిది వస్తుంది. ఆ అగ్నికి పేరు దాహకాగ్ని అని పేరు. ఆ అగ్ని ఎప్పుడైతే ఆరంభం అనేటటువంటిది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. చాలా ఒక చిన్న నిప్పురవ్వ ఎంతైతే ఉంటుందో అంతటితో అది ఆరంభమవుతుంది. అలా ఆరంభమయ్యి యథాశేషం సమూలం పాదపం దహతు. పాదపం అనంటే ఈ వృక్షం. ఈ వృక్షములు ఏవైతే ఉన్నాయో వృక్షముల రాపిడి ద్వారా రాబడినటువంటి చిన్న చిన్న నిప్పు కణికల ద్వారా చివరికి ఏమవుతుంది అనంటే, ఆ వృక్షాన్ని మొత్తం కేవలము ఆ చిన్న రవ్వ నిప్పు కణిక ఏదైతే ఉందో అదే తగలబెట్టేస్తుందట. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి చిన్నపాటి కోపం ఏదైతే ఉందో ఆ కోపం కూడా మన శరీరాన్నంతా కూడా అవశ్యం తగలబెట్టేస్తుంది, అంటే దహింపచేస్తుంది. కాబట్టి దాని వలన మనకు చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడూ కూడా కోపం అనేటటువంటిది మీరు వదిలిపెట్టండి. ఎప్పుడైతే మీరు కోపాన్ని వదిలిపెడతారో అప్పుడు క్రోధం హిత్వా న శోచతి, వాడికి ఎప్పుడూ కూడా బాధ అనేటటువంటిది ఉండదు అని స్పష్టంగా ధర్మరాజుల వారు చెప్పడం జరిగింది. ఆ తదుపరి ఇంకా ఏమని చెబుతూ ఉన్నారు అనంటే, కిన్ను హిత్వా అర్థవాన్ భవతి, దేనిని మనం వదిలేస్తే సంపద అనేటటువంటిది మనకు కలుగుతుంది. అర్థం అంటే ఏదైనాను కూడా మనం ఒక కార్యాన్ని మనం చేస్తున్నాము అనంటే దాని యొక్క కార్యము యొక్క ఫలం అనేటటువంటిది అవశ్యం మనకు దక్కుతుంది అని అడిగితే ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, కామం హిత్వా అర్థవాన్ భవతి, మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను మనం వదలటము ద్వారా, అంటే బాహ్య ప్రపంచమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను పూర్తిగా మనం వదలటము ద్వారా అర్థవాన్ సహభవతి, వాడు అర్థవంతుడవుతాడు, సంపదవంతుడవుతాడు. అంతే కదా, మనకు ఏ పదార్థమైతే అవసరమో ఆ పదార్థాన్ని మనము స్వీకరించడంలో తప్పులేదు. ఇతని యొక్క అభిప్రాయం, ధర్మరాజు యొక్క అభిప్రాయం ఏమిటి అనంటే, కోరిక అనంటే వ్యర్థమైనటువంటి కోరిక. మనకు ఏది అవసరమో దానిని తీసుకోవడానికి, సంపాదించడానికి ఖచ్చితంగా అర్థం అనేటటువంటిది కావాలి. కానీ అలాగే వ్యర్థమైనటువంటి కోరిక కోసం మనం అనేక విధములుగా సంపాదించినటువంటి డబ్బునంతా కూడా ఆ కోరిక కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే దానివలన మనకు ప్రయోజనం ఏముంది? మనం ఎప్పుడు అర్థవంతులమవుతాం, మనం ఎప్పుడు కార్యసాధకులమవుతాం. కాబట్టి అలా కాము కదా. కాబట్టి ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి కోరికలు ఇది అవశ్యమా అనావశ్యమా ఈ రెండు కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది మనకు అవసరమా లేదో అనవసరమా ఈ రెండు కూడా కంపల్సరీ మనం ఆలోచించుకొని ఆ అవసరాన్ని బట్టి ఆ కోరిక అనేటటువంటిది మనం తీర్చుకోవాలి.
అప్పుడే మనమంతా కూడా నిత్యము అర్థవంతులమవుతాము, సంపదవంతులమవుతాము, భాగ్యవంతులమవుతాము. అలా లేకపోతే ఉన్నటువంటి సంపద అంతా కూడా అలా తరిగిపోతూ ఉంటుంది. మనకి ఏ పదార్థం కావాలి అని అంటే ఆ పదార్థం కోసం ఉన్న డబ్బు సంపాదించినటువంటి దాన్ని అంతా కూడా 10,000 సంపాదిస్తే 20,000 వస్తువుని మనం ఆశపడ్డామనుకోండి, ఏమవుతుంది? చివరికి 10,000 అనేటటువంటిది మనం నష్టంలో ఉంటాం. ఇంకా ఎవరో దగ్గర మనం అప్పు చేయాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి కోరికలను మనం నిలకడ చేసుకోవాలి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని చెబుతున్నారు అనంటే, కిన్ను హిత్వా సుఖీ భవేత్, నీవు దేనిని వదిలేస్తే సుఖవంతుడవుతావు. నువ్వు దేనిని, ఏ పదార్థాన్నైతే నువ్వు వదిలేస్తే సుఖవంతుడవుతావు అనంటే చెబుతూ ఉన్నారు ధర్మరాజుల వారు, లోభం హిత్వా సుఖీ భవేత్. లోభాన్ని అంటే మనలో ఉన్నటువంటి పిశునత్వాన్ని మనం వదిలేనట్లయితే ఖచ్చితంగా వాడు సుఖంగా ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చారు, ఏదో ఒక 1000 రూపాయలు కావాలనో, లేదు ఒక 100 రూపాయలు కావాలనో, లేదు ఏదైనా పదార్థం కోసమో వచ్చారు. మనలో ఉన్నటువంటి దానిని 100 రూపాయలు మనం సంపాదిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా అందులో ఒక 20% ఏదైతే ఉందో ఆ శాతాన్ని ఖచ్చితంగా మనం దాన ధర్మాలకే వినియోగించాలి. అలా వినియోగించకపోతే ఆ డబ్బు అనేటటువంటిది మన దగ్గర ఉండదు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఖచ్చితంగా సంపాదించినటువంటి డబ్బులో ఖచ్చితంగా అనేకమైనటువంటి దాన ధర్మాదులను అవశ్యం చేయాల్సిందే. అలా చేయకుండా ఆ 100 రూపాయలలో కనీసం వాడు 1 రూపాయి కూడా కనీసం ఖర్చు పెట్టకుండా వాడు అలాగే ఉన్నట్లయితే వాడు సుఖపురుషుడు అవ్వడు, వాడు సుఖాన్ని పొందడు. ఎందుకు అనంటే ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపకంగా వాడు సంపాదించినటువంటి డబ్బు ఏ విధంగా అయితే తేనెటీగలు తేనెని ఒక చోట బాగా జాగ్రత్తగా అవన్నీ ఎత్తిపెడతాయన్నమాట. ఆ పుట్టలో, తేనె తట్టలో ఎత్తిపెట్టేస్తాయి. ఎత్తిపెట్టుకున్నాక అది ఆ తేనె, ఆ మధురసాన్ని ఏదైతే ఉందో ఆ తేనెటీగలు అనేటటువంటిది ఆస్వాదించదు. లేదు ఇంకొకరు ఎవరైనా వచ్చి తీసుకుంటూ ఉంటే వారిని కొరుకుతూ ఉంటాయన్నమాట. దానివలన ప్రయోజనం ఏమిటి అని అంటే ఎటువంటి ప్రయోజనము ఉండదు. తను తినదు, ఇంకొకరిని ఎవరైనా వస్తే తింటూ ఉంటే కురికేస్తూ ఉంటుంది. చివరికి ఆ తేనెటీగలన్నిటినీ కూడా వాడు ఒక మాయ చేసి ఇంకొకడు ఎవడో ఒకడు వచ్చేసి ఆ తేనెటీగలో ఉన్నటువంటి తేనె రసాన్నంతా కూడా ఇంకొకరు ఆస్వాదిస్తారు, దొంగలించుకుపోతూ ఉంటారు. చివరికి మిగిలేది అదే. కాబట్టి ఎప్పుడూ కూడా మనలో పిశునత్వం అనేటటువంటిది ఉండకూడదు. ఉన్నటువంటి డబ్బుని మనం యథావిధిగా దాన ధర్మాలకు మనం వినియోగించినట్లయితే అది అర్థవంతమైనటువంటి డబ్బు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంపాదన అనేటటువంటిది స్పష్టంగా దాన ధర్మాదులకు మనం వినియోగించాలి అన్నది మనం తెలుసుకోవాలి. అలా ఎవరైతే వినియోగిస్తారో వాడే సుఖపురుషుడు, సుఖవంతుడవుతాడు అని స్పష్టంగా ధర్మరాజు వారు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని ఉంటున్నారు అనంటే, కిమర్థం బ్రాహ్మణే దానం. సరే, ఈ దానము అని అంటున్నాము, ఈ దానము ఈ బ్రాహ్మణుడికి ఎందుకు చెయ్యాలి అనంటే ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు, ధర్మార్థం బ్రాహ్మణే దానం. నీవు ఆ దానం అనేటటువంటిది బ్రాహ్మణులకు చేసినట్లయితే వాడు ఏదైనా సరే ఒక యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడానికో, లేదు సనాతనమైనటువంటి ఈ వేద అధ్యయనం ఏదైతే ఉందో అధ్యయనము చేయుటకో, ఆ వేదంలో చెప్పబడినటువంటి ప్రతి ధర్మాన్ని కూడా వాడు ఆచరింప చెయ్యటానికో, ఆ ప్రతి రూపాయి ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా అతను వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ధర్మార్థం బ్రాహ్మణే దానం, వారికి దానం చెయ్యండి. ఇంకా ఎవరికి దానం చేయవచ్చు అనంటే, దానం కిమర్థం నటవర్తకే. వీరు గాయకులు ఉన్నారు, నటులు ఉన్నారు, వర్తకులు ఉన్నారు, వారికి కూడా దానం చేయండి అని శాస్త్రం చెబుతోంది. దానివలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఎందుకు వారికి, గాయకులకు మనం ఎందుకు దానం చేయాలి? నాటకులకు నటన చేసేటటువంటి వారికి మనం ఎందుకు దానం చేయాలి? వర్తకులకు మనం ఎందుకు దానం చేయాలి అనంటే స్పష్టంగా చెబుతూ ఉన్నారు ధర్మరాజు వారు, యశోర్థం నటవర్తకే. నీకు కీర్తి ప్రతిష్టలు కావాలి అనంటే చక్కగా గానం చేసేటటువంటి వారికి దానం చేయండి.
నటన చేసేటటువంటి వారికి దానం చేయండి. అంటే మనకు చెప్పబడినటువంటి 64 కళలు ఏవైతే ఉన్నాయో 64 కళలను కూడా ఆయా వారు దానిని వారు లోకానికి అర్పిస్తూ ఉంటే, వారి శరీరాన్నంతా కూడా త్యాగం చేసి వారు అర్పిస్తూ ఉంటే, అటువంటి వారికి మీరు దానం చేయడం వలన మీ యశస్సు అనేటటువంటిది, మీ కీర్తి అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాటకులు ఎవరైతే ఉన్నారో, గాయకులు ఎవరైతే ఉన్నారో, వర్తకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు ఖచ్చితంగా దాన ధర్మం అనేటటువంటిది చేయండి అని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ఇంకా ఏమనంటున్నారు అనంటే, ఈ కేనస్విత్ ఆవృతో లోక. సరే, ఈ లోకమంతా కూడా, ఈ లోకాన్నంతా కూడా దేని చేత ఆవృతమై ఉన్నది, కప్పబడి ఉన్నది అంటే ఒక చీకటిమయంగా ఉన్నది అనంటే చెబుతూ ఉన్నారు, అజ్ఞానేన ఆవృతో లోక. ఈ లోకమంతా కూడా అజ్ఞానం చేత ఆవృతమై ఉన్నది, చుట్టబడి ఉన్నది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తొలగింప చేసుకుంటామో అప్పుడే జ్ఞానం అనేటటువంటి జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది. తద్వారా మనకు ఎప్పుడూ కూడా సౌఖ్యం అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా చెబుతూ ఉన్నారు ఏమని అనంటే, మృత కథం స్యాత్ పురుష. సరే, ఈ మనిషి ఉన్నారే, ఈ మనిషి ఎప్పుడు మృతుడవుతాడు. మృతుడు అనంటే చనిపోయినటువంటి వాడితో సమానం అవుతాడు. ఎప్పుడు అనంటే చెబుతున్నారు ధర్మరాజుల వారు, మృతో దరిద్ర పురుష. మనం ఎప్పుడైతే దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటామో ఆ దరిద్రము ద్వారా ఆ పురుషుడు అనేటటువంటి వాడు మృతుడవుతాడట. అంటే వాడు జీవించి ఉన్నప్పటికీ కూడా వాడు శవముతో సమానమే. కాబట్టి ఆ దరిద్రాన్ని మన దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే మనం ఏమి చేయాలి అనంటే, నిత్యము ఉన్న వాటితో మనం సుఖాన్ని అనుభవించాలి. అనేకమైనటువంటి కోరికలు అనేటటువంటిది మనం కోరుకోకూడదు. మనము సంపాదించినటువంటి 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, వాటిలో ఇతరులకు దాన ధర్మాలు అనేటటువంటిది చెగటము ద్వారా వీడికి ఎప్పటికీ కూడా దరిద్రత్వం అనేటటువంటిది ఆపాదించదు. కాబట్టి అవశ్యం మీరు దాన ధర్మం అనేటటువంటిది చేయండి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని అనంటే, కథం రాష్ట్రమృతం భవేత్. ఎప్పుడు ఈ రాష్ట్రం అనేటటువంటిది మృతమవుతుంది. మృతము అనంటే జీవచ్ఛవం అనే అర్థం. బ్రతుకుతూనే ఉంటారు, వారు తిరుగుతూనే ఉంటారు, కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. అప్రయోజకంగా ఎప్పుడు కలుగుతుంది ఈ రాష్ట్రం అనేటటువంటిది, ఎప్పుడు ఉంటుంది అనంటే చెబుతూ ఉన్నారు, మృతం రాష్ట్రం అరాజకం. రాజు లేనటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం అనేటటువంటిది మృతముతో సమానము. ఏదైనాను కూడా అది ఇతను రాజ్యం గురించి చెబుతూ ఉన్నారు. ఒక కుటుంబం తీసుకోవచ్చు. ఈ కుటుంబంలో ఒక పోషకుడు అనేటటువంటి వారు లేకపోతే, అంటే నువ్వు ఈ విధంగా నువ్వు చెయ్యాలి, ఈ విధంగా చెయ్యకూడదు అనేటటువంటి పెద్దరికం అనేటటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఆ కుటుంబం కూడా మృతముతో సమానమే. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు రాజు అంటే అర్థం ఏమిటి అంటే పరిపాలన దక్షత అందులో ఉన్నది. కాబట్టి ఆయనకి రాజు అని పేరు. ఒక అధికారి, ఆ అధికారి ఉండడం వలన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. లేదు అని అంటే దుర్భిక్షంగా ఉంటుంది. అదేవిధంగా మన కుటుంబము కూడా అంతే. మన కుటుంబంలో కూడా ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పరిపాలన దక్షతతో కూడినటువంటి వారై ఉండాలి. వారు చిన్నపిల్లలలాగా ప్రవర్తించకూడదు. వారే హుందాతనంతో ప్రవర్తించాలి. వారే క్రమశిక్షణగా న్యాయంగా ధర్మంగా బ్రతకాలి. ఆ విధంగా ఉన్నటువంటి చిన్నవారు, ఇంకా వారికన్నా చిన్నవారు కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ న్యాయబద్ధంగానే ఆ ధర్మబద్ధంగానే వారు నడిపింప చేయాలి. అలా చేయకపోతే ఆ కుటుంబం కూడా మృతముతో సమానమే. కాబట్టి అవశ్యం మనకు రాష్ట్రానికి రాజు ఎంత ముఖ్యంగా ఉంటారో మన కుటుంబానికి కూడా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు అంత ముఖ్యము. కాబట్టి వారందరూ కూడా ఎప్పుడూ కూడా పరిపాలన దక్షతతోనే ఆ కుటుంబాన్ని ముందుకు కొనసాగింప చేయాలి అని దాని యొక్క తాత్పర్యం.
ఇంకా ఏమని చెబుతున్నారు అంటే శ్రాద్ధం మృతం కథం వా స్యాత్. సరే, మనము పెద్దలు కాలమైనప్పుడు మనం శ్రాద్ధాదులను మనం చేస్తూ ఉంటాం, తర్పణ క్రియాదులను మనం చేస్తూ ఉంటాం, అంటే తిలతర్పణం చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉంటే అలా చేయబడినటువంటి శ్రాద్ధం ఏదైతే ఉందో ఆ శ్రాద్ధం అనేటటువంటి దానికి మృతత్వం ఎప్పుడు ఆపాదిస్తుంది అంటే ఆ శ్రాద్ధము యొక్క ఫలం అనేటటువంటిది ఎప్పుడు విఫలమవుతుంది, శ్రాద్ధ ఫలాన్ని మనము ఎందుకు పొందము అనంటే అందులో దానికి ధర్మరాజుల వారు చెబుతున్నారు, మృతం అశ్రోత్రియం శ్రాద్ధం. శ్రోత్రియుడు కానటువంటి బ్రాహ్మణుణ్ణి నీవు శ్రాద్ధానికి నిమంత్రణ చేసినట్లయితే ఆ శ్రాద్ధము యొక్క ఫలం అనేటటువంటిది కలగదు. ఎప్పుడూ కూడా ఆ శ్రాద్ధ ధర్మాదులు ఏవైతే ఉన్నాయో శ్రాద్ధ నియమాలు చాలా ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. మళ్ళీ ఈసారి సందర్భం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ శ్రాద్ధ బ్రాహ్మణుల యొక్క అర్హులైనటువంటి బ్రాహ్మణుల యొక్క లక్షణాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా చెప్పబడినటువంటి శ్రాద్ధ లక్షణములు చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విలక్షణములతో కూడినటువంటి వారికి నువ్వు భోజనం పెట్టినట్లయితే, లేదు శ్రాద్ధముల యందు నిమంత్రణ చేసినట్లయితే, వారి ద్వారా శ్రాద్ధాన్నంతా కూడా కొనసాగింపు చేసినట్లయితే ఆ శ్రాద్ధం అనేటటువంటిది ఆ శ్రాద్ధమునకు మృతత్వం ఆపాదిస్తుంది. అంటే శ్రాద్ధము యొక్క ఫలాన్ని నువ్వు పొందవు, విఫలాన్నే పొందుతావు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా అడుగుతూ ఉన్నారు, ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే కథం యజ్ఞ మృతో భవేత్, కథం యజ్ఞ మృతో భవేత్. యజ్ఞం అనేటటువంటిది యజ్ఞయాగాది క్రతువులు మనం చేస్తూ ఉంటాం, లేదు ఏదైనా ఒక చిన్న గణపతి హోమమో లేదు నవగ్రహ హోమమో ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్నటువంటి వాటిలో ఆ హోమానికి ఎప్పుడు మృతత్వం ఆపాదిస్తుంది. మృతత్వం అంటే ఏమీ లేదు, దానికి ఫలం అనేటటువంటిది ఫలం కాకుండా వ్యతిరేకమైనటువంటి ఫలం రావటం. అంటే మనం ఏదో సౌఖ్యం కోసం మనం చేస్తాం, అది సౌఖ్యం కలగదు, అసుఖం కలుగుతుంది. కారణం ఏమిటి అంటే దానికి చెబుతూ ఉన్నారు, మృతో యజ్ఞస్త్వదక్షిణ, మృత యజ్ఞ అదక్షిణ, దక్షిణారాహిత్యంగా నీవు ఎప్పుడైతే యజ్ఞాన్ని అవలంబిస్తావో, అంటే దక్షిణ ఇవ్వకుండా వచ్చినటువంటి బ్రాహ్మణాదులకు దక్షిణాదులను నువ్వు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడైతే హవన కార్యక్రమాలు యజ్ఞ యాగాది కార్యక్రమాలు నువ్వు చేస్తూ ఉంటావో అప్పుడు ఆ యజ్ఞానికి మృతత్వం అనేటటువంటిది కలుగుతుంది, యజ్ఞ ఫలం అనేటటువంటిది కలగదు. కాబట్టి అవశ్యం అక్కడ ఆ యజ్ఞముకు చెప్పబడినటువంటి దక్షిణ ఏదైతే ఉందో ఆ దక్షిణను మనం అవశ్యం వారికి ఇవ్వవలసినదే. ఇప్పటి కాలాన్ని అనుసరించి దానిని మనం ఎంతైతే ఇవ్వగలుగుతామో అంతనూ కూడా మనం ఇవ్వాల్సినదే. ఉదాహరణకి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక చిన్న ధర్మ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. సహజంగా మనం శ్రాద్ధ క్రతువును ఆచరిస్తూ ఉంటాం. అలా ఆచరిస్తూ ఉన్నట్లయితే దానిని ఒక బ్రాహ్మణులను పిలిచి బ్రాహ్మణులకు పాదప్రక్షాళన చేసి వారికి యథావిధిగా నిమంత్రణ చేసి అర్చనాదులన్నీ కూడా చేసి వారికి భోజనం పెట్టి అగ్నోకరణ పద్ధతిగా యథావిధిగా కర్మనంతా కూడా పూర్తి చేసుకొని పిండ ప్రదానమంతా కూడా చేసి వారిని బ్రాహ్మణ ఉద్వాసన చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని పార్వణ పద్ధతి అని పిలువబడుతుంది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఒకవేళ ఇంతటి క్రతువు మనం చేయలేనటువంటి పక్షంలో మనం ఏం చేయాలి అనంటే అక్కడ చెబుతూ ఉన్నారు, నువ్వు హిరణ్య శ్రాద్ధాన్నైనా నువ్వు ఆచరించు. హిరణ్య శ్రాద్ధం అంటే ఏమిటి అనంటే అక్కడ సాక్షాత్తుగా నీవు బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేనటువంటి సందర్భంలో నువ్వు దక్షిణ అనేటటువంటిది ఇవ్వండి. ఆ దక్షిణ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనంటే నువ్వు ఇత పూర్వం నా చేత చెప్పబడినటువంటి పార్వణ పద్ధతి అని అనుకున్నాం కదా, అలా పార్వణ పద్ధతికి మనం ఎంతైతే ఖర్చు పెడతామో, ఉదాహరణకి ఒక 3,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. అలా 3,000 రూపాయలు ఖర్చు అయితే ఈ హిరణ్య శ్రాద్ధానికి ద్విగుణీకృతంగా దక్షిణ ఇవ్వాలి అని స్పష్టంగా చెప్పబడుతోంది. అంటే 3 × 2 6,000 రూపాయలు ఖర్చు చేసి యథావిధిగా హిరణ్య శ్రాద్ధాన్ని చేయండి అని
మనకు శాస్త్రం అనేటటువంటిది చెబుతోంది. మనం ఏమనుకుంటాం, ఇదేదో బాగానే ఉంది కదా, ఈ రామాయణం అంతా లేదు, చక్కగా ఏదో వచ్చారు వారికి పాద ప్రక్షాళన చేశాం, మన దగ్గర ఉన్నటువంటి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు మనం ఇచ్చి మప్పిద్దాం అని అనుకుంటాం. కానీ స్పష్టంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట ఏమిటి అని అంటే పార్వణ పద్ధతిగా చేయాలి. అంటే చూడండి, మీరు చేసేటటువంటి కర్మ సాక్షాత్తు పార్వణ పద్ధతిగా చేసినట్లయితే, బాగా స్పష్టంగా తెలిసినటువంటి వారు చేసినట్లయితే 2.5 గంట నుంచి 3 గంటలు పడుతుంది. అదే హిరణ్య శ్రాద్ధం అనేటటువంటిది ఇంచుమించుగా మీకు ఒక 40 నుంచి 45 నిమిషాల్లో పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ శారీరకమైనటువంటి శ్రమ ఏమీ కలగట్లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అని అంటే మీకు ద్విగుణీకృతమైనటువంటి దక్షిణగానే చెప్పబడుతోంది. కాబట్టి మీరు ఆ విధంగానే దక్షిణ అనేటటువంటిది చేయాలి. దక్షిణారాహిత్యం చేసినట్లయితే శ్రాద్ధ ఫలం అనేటటువంటిది కలగదు, అది నిష్ఫలమే కలుగుతుంది. మరి ఆ హిరణ్యం అనేటటువంటిది కూడా మన దగ్గర లేదు. మనం ఏం చేయాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలను వగైరా వగైరా ఏవైతే ఉప్పు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తీసుకొని వచ్చినటువంటి బ్రాహ్మణుడికి దత్తం చేయాలి. ఇలా చేసేటటువంటి క్రతువులో కూడా వీడికి త్రిగుణీకృతమైనటువంటి దక్షిణ ఇవ్వాలి అని చెప్పబడుతోంది. కాబట్టి ఆజా దక్షిణారాహిత్యం అనేటటువంటిది ఎక్కడా కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే ఏ కర్మైనను కూడా అది నిష్ఫలం కలుగుతుంది. కాబట్టి దానిని మనం దృష్టిలో పెట్టుకొని యథావిధిగా మనకు తోచినంత, మనకు ఎంత కుదిరితే అంత దక్షిణ దానములను మనము చేస్తూ ఈ ధర్మాన్ని అనేటటువంటిది మనం నిలుపుకోవాలి. ఇంకా యక్షుడు ఏమని చెబుతూ ఉన్నారు అనంటే స్పష్టంగా చెబుతున్నారు, కహ శత్రు దుర్జయ, మనుష్యులు జగించలేనటువంటి శత్రువు ఎవరయ్యా? ఈ లోకంలో మనం అనుకుంటాం వీడు ఆజానుబాహుడురా, వీడు 6 అడుగులు ఉన్నాడు, వీడు ఎవరినైనా కొట్టేస్తాడు అని మనం అనుకుంటాం. లేదు, నేనే అనుకుంటాను, నేను ఎవరినైనా సరే కొట్టేస్తాను అనేటటువంటి భావనలో ఉంటాను. కానీ మనకు తెలియనటువంటి శత్రువు ఒకడు ఉంటాడట, వాడిని ఎప్పుడూ కూడా మనం జయించలేమట. వాడెవడు అనంటే చెబుతూ ఉన్నారు, క్రోధ సుదుర్జయ శత్రు. ఈ క్రోధం అనేటటువంటిది ఒకానొక శత్రువు మనకు ఉన్నాడు. వాడిని ఎప్పుడూ కూడా మనం జయించడానికి అశక్తులమే. కాబట్టి అటువంటి క్రోధాన్ని మనము జగించడానికే నిత్యము కూడా సతతం కూడా మనం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకపోతే చిన్న విషయాన్ని మనం పెద్దదిగా చేసుకొని అదేదో అంటారు, గోటితో పోయేది కాస్త గొడ్డల వరకు తెచ్చుకున్నామని అంటాం కదా మన ఆంధ్ర భాషలో. ఆ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాం. అది కేవలము దేని ద్వారా అనంటే మనలో ఉన్నటువంటి కోపము ద్వారా మాత్రమే. వాడే మనకు నిత్యము కూడా శత్రువే. ఇప్పుడు చూడండి, ఎదుటివాడు మనకు శత్రువు అని అంటే వాడు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాడో అని మనం ఎప్పుడు కూడా వాడిని అంచనా వేస్తూనే ఉంటాం సహజంగా. కానీ ఒకరిని మాత్రం మనం అంచనా వేయలేం. వారిని ఎవరు అని అంటే వాడు మనలో ఉన్నటువంటి శత్రువు, వాడే కోపము. ఆ కోపాన్ని మనం ఎప్పుడైతే అంచనా వేయగలుగుతామో ఈ సందర్భంలో వీడు ఈ విధంగా మాట్లాడటం వలన మనకు కోపం కలుగుతుంది. తద్వారా మనం ఈ ఆవేశాన్ని పొందుకొని యథావిధిగా ఏ పనులైతే చేయకూడదో ఆ పనులను యథావిధిగా మనం చేస్తూ ఉంటాం. దాని ద్వారా మనకి ఏం ఫలం కలుగుతుంది? అంతా కూడా నిష్ఫలమే కలుగుతుంది, అంతా కూడా దుష్ఫలమే కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ కోపం అనేటటువంటి శత్రువును మనం జయించాలి అని స్పష్టంగా ఇక్కడ ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు. ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే, కశ్చ వ్యాధి అనంతకః, నీకు అనంతమైనటువంటి వ్యాధి ఏది? ఈ వ్యాధికి అంతం అనేటటువంటిది ఉండదు. అంటే చివరి దశ అనేటటువంటిది ఉండదు. ఏదో జ్వరం వచ్చింది, 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, చివరికి మలేరియా అయితే 10 రోజులు ఉంటుంది. దానికంటూ ఒక అంతం అంటూ ఉంది. కానీ ఇక్కడ ఈ యక్షుడు అడిగేటటువంటి ప్రశ్న ఏమి? ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధికి అంతం లేదు, ఆ వ్యాధి పేరేమి అని చెబుతూ ఉన్నారు. అది ఏమి అనంటే ఆ ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు, లోభ వ్యాధి అనంతకః. మనలో ఉన్నటువంటి లోభం ఏదైతే ఉందో అదియే మనకు అనంతమైనటువంటి వ్యాధి. దానిని మనం ఎప్పుడూ కూడా
ఫిల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. కుదరదు. ఎందుకు అని అంటే ఏదైనా కూడా ఒక ఆశ అనేటటువంటిది ఒకటి ఉంటుంది చూశారు. దాని ద్వారా ప్రతి రూపాయి మనకే కావాలి, ప్రతి వస్తువు మనకే కావాలి, ప్రతి పదార్థం మనకే కావాలి అని అనుకుంటాం. ఇక్కడ మనమే అని అనుకుంటా, నేను మనమే అని చెబుతున్నాను, కానీ నాకే కావాలి అనేటటువంటి భావనతో ఉంటాం. అలా ఉండటం వలన మనకు ఎప్పుడూ కూడా అది ఒక వ్యాధిగా మనల్ని బాధింపచేస్తుంది. నాకు మాత్రమే కాదు, నాతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పదార్థం, ఈ వస్తువు, ఈ డబ్బు ఖచ్చితంగా అందాలి అనేటటువంటి భావనతోనే మనం ఉండాలి. అలా లేకపోతే అది వ్యాధి తుల్యము, అది దానికంటూ అంతం లేనటువంటి వ్యాధి. దానిని ఎప్పుడూ కూడా మనం జయించాలి అని అంటే ఆలోభం అనేటటువంటిది మనలో ఉండకూడదు అని స్పష్టంగా ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు. ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే కీదృశ్చ స్మృత సాధు. సరే, ఎటువంటి వాణిని సాధువు అని పిలువబడతారయ్యా అని ఒక ప్రశ్న వేశారు. సాధు అంటే ఎవరు అనంటే ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు. అంతా మనం చెబుతూ ఉంటాం, వీడు సాధుజీవిరా, వీడి నోట్లో నాలుక లేదు, వీడేమీ మాట్లాడు, చాలా నెమ్మదిగా ఉంటాడు అని అంటూ ఉంటాం. మరి అటువంటి వాడు సాధువా అనంటే ఇక్కడ సాధువు అనేటటువంటి శబ్దానికి మంచి డెఫినేషన్ చెబుతూ ఉన్నారు, అర్థాన్ని చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే సర్వభూత హిత సాధువు. అన్ని భూతముల యందు కూడా నిత్యము వాడు హితం కోరుకునేటటువంటి వాడు, అంటే మంచి కోరుకునేటటువంటి వాడు. నేను ఏ విధంగా అయితే ఉంటానో నా పక్కన ఉన్నటువంటి వాడు కూడా అదే విధమైనటువంటి స్థితిలోనే ఉండాలి, చెడులో కాదు మంచిలో. అదేవిధంగా నేను ఈ విధంగా బాధపడుతున్నాను కాబట్టి, నాకు ఈ విధమైనటువంటి కార్యం వలన నేను ఈ విధంగా బాధపడుతున్నాను కాబట్టి వాడికి కూడా ఆ విధమైనటువంటి కార్యం వాడికి కలిగినప్పుడు వాడు కూడా బాధపడతాడు కాబట్టి మనం తగు జాగ్రత్తలు వాడికి చెప్పాలి. ఆ విధమైనటువంటి భావనతో మనం ఎప్పుడైతే ఉంటామో వారే సాధువులు అని పేరు. సాధు శబ్దానికి అంత స్పష్టమైనటువంటి అర్థాన్ని వారు చెప్పారు. ఎప్పుడు అనంటే సర్వభూత హిత సాధువు. అన్ని భూతముల యందు కూడా వాడు హితాన్నే కోరుకునేటటువంటి వాడు. మనకు చెడు జరిగినప్పటికీ కూడా అక్కడ మంచి జరుగుతోంది అనంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని వాడు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాల్సిందే. అంతేగాని ఏదో మనము చెప్పకపోతే, మనము చేయకపోతే ఏముందిలే, వాడి ఇబ్బందులు వాడు పడుతూ ఉంటాడు, మనకేం సంబంధం అనేటటువంటి భావనతో మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. తెలిసినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం పంచుకోగలగాలి, చేసుకోగలగాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వారందరికీ కూడా హితం అనేటటువంటిది కలుగుతుంది. సాధువు అంటే చెప్పావు, బానే ఉంది. మరి అసాధువు అంటే ఎవరయ్యా అనంటే చెబుతున్నారు. అసాధువు కీదృశ స్మృత అని యక్షుల వారు ప్రశ్నిస్తే దానికి ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే అసాధువు నిర్దయ స్మృత. చూడండి, ఇక్కడేమో సర్వభూత హితస్సాధువు అన్నాడు. అన్ని భూతముల యందు హితము కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఎదుటివారి ఇబ్బంది తనకు వస్తే ఏ విధమైనటువంటి బాధను పొందుతాడో ఆ విధమైనటువంటి బాధను పొందినటువంటి వాడు సాధువు అనంటే దీనికి పూర్తి వ్యతిరేకత. ఏమని అనంటే వాడు అసాధువు నిర్దయ స్మృత. వాడికి ఆ పక్కనున్నటువంటి వారి మీద ఎటువంటి దయాదాక్షిణ్యం అనేటటువంటిది ఉండదు. అంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకు సంబంధించింది కాదు కదా, మనం ప్రశాంతంగానే ఉన్నాం కదా. వాడు బ్రతికితే ఎంత, బ్రతకకపోతే ఎంత, మన కడుపు నిండింది కదా, మనం ఈరోజు ఈ స్థానంలో ఈ అధికారంలో మనం ఉన్నాం కదా. వారు ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో అంతటి అనధికారంలోనే వారు ఉండాలి అనేటటువంటి భావనతో నిత్యము కూడా దయాదాక్షిణ్యం లేకుండా కఠోరంగా ప్రవర్తించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అసాధువు అని స్పష్టంగా ధర్మరాజుల వారు చెప్పడం జరుగుతోంది. ఆ తదుపరి ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం. ఏమని అనంటే దేనిని స్థైర్యం అని ఋషులు అన్నారు. మనం చెబుతూ ఉంటాం క్షేమ, స్థైర్య, ధైర్య,
వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అని మనం చెబుతూ ఉంటాం. నిత్యము కూడా మనం ఏ పారాయణం చేసినా, ఏ పూజ చేసినా సంకల్పాన్ని మనం అదే చెబుతూ ఉంటాం. అసలు స్థైర్యం అంటే ఏమిటి అని అంటే స్పష్టంగా చెబుతూ ఉన్నారు ధర్మరాజుల వారు, స్వధర్మే స్థిరత స్థైర్యం. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఏమని, స్వధర్మంలో నిశ్చలంగా మనం ఏకాగ్రతతో మనం ఉండటమే దానిని స్థైర్యం అని పిలువబడుతుంది. ఏ పని ఎందైనను కూడా స్థిరత్వంగా ఉండటం స్థైర్యం కాదు. ఫలానా నేను అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాను, దాంట్లో నా బుద్ధి అనేటటువంటిది స్థిరంగా ఉంది. మరి దీనిని కూడా, ఈ ప్రక్రియను కూడా మనం స్థైర్యం అని పిలవచ్చా అంటే కాదు. దేని యందు స్థైర్యంగా ఉండాలి, దేని యందు వాడు స్థిరంగా ఉండాలి అని అంటే స్వధర్మే స్థిరత స్థైర్యం. స్వధర్మే మనకు చెప్పబడినటువంటి ధర్మమేమి? ఉదాహరణకి అధ్యాపన వృత్తిలో మనం ఉన్నాం. అధ్యాపన వృత్తిలో ఆ విద్యార్థులకు అనేటటువంటిది మనము నిరంతరము బోధన చేయటమే, పాఠము చెప్పటమే మన యొక్క స్థైర్యము. ఆయా ఏ వృత్తిలోనైనాను కూడా ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాం, వ్యాపారం చేస్తూ ఉంటే ఆ ద్రవ్యాన్ని, ఆ పదార్థాన్ని మనం అమ్ముతూ ఉన్నాం. కపటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం అమ్మటమే అది ఏ స్వధర్మంలో చెప్పబడినటువంటి స్థైర్యము, స్థిరత్వము అంటే అది. అంతేకాని అన్యాయంలో స్థిరత్వాన్ని స్థైర్యమని చెప్పట్లేదు. స్వధర్మే స్థిరత స్థైర్యం. నిత్యము కూడా తనకు చెప్పబడినటువంటి ధర్మములు ఏవి? ఉదాహరణకి ఈరోజు చూడండి, స్వామివారి సేవ కోసం మనమంతా కూడా వచ్చాం. ఈ స్వామివారి సేవకు మనం వచ్చినట్లయితే మన యొక్క లక్ష్యం ఏమి అని అంటే నిత్యము కూడా స్వామిని భజించడం, కీర్తించడం. అలా కీర్తించడం ఈరోజు ఒక్కరోజు మాత్రమే కాదు, నిత్యము కూడా మనము స్వామివారి భక్తులము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో నిత్యము కూడా, నిరంతరము కూడా మనము దయాదాక్షిణ్యాలతో చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము స్వామివారిని నిత్యము కూడా భజించడమే, స్వామివారి యొక్క సేవ చేయటమే మన యొక్క స్థైర్యము. అది ఏ విషయంలోనైనా మీరు స్థిరత్వం అనేటటువంటి శబ్దాన్ని, స్థైర్యం అనేటటువంటి శబ్దాన్ని మీరు ఈ విధంగానే గ్రహించాలి. అలా గ్రహించినట్లయితే అవశ్యం మనకు సుఖం అనేటటువంటిది మనం పొందుతాము. ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏమని, తర్వాత ధైర్యం ఇంద్రియ నిగ్రహ. తర్వాత ఇంకొక శబ్దాన్ని చెబుతూ ఉన్నారు ధైర్యం అని. ధైర్యం అనంటే ఏమిటి అనంటే చెబుతూ ఉన్నారు, కించ ధైర్యం ఉదాహృతం అనంటే ఆ శబ్దానికి, ఆ ప్రశ్నకు ధర్మరాజుల వారు సమాధానం చెబుతూ ఉన్నారు, ధైర్యం ఇంద్రియ నిగ్రహ. ధైర్యం అంటే ఏమిటి అనంటే ఇంద్రియ నిగ్రహ. ఏదో ఎదుటివాడి వస్తే మనం గట్టిగా నిలబడటం అనేటటువంటిది ధైర్యం కాదు. మనలో ఉన్నటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియములు కావచ్చు, కర్మేంద్రియములు కావచ్చు, ఏవైనాను కూడా వాటినన్నిటినీ కూడా మనస్వాధీనంలో ఉంచుకొని మనము ఏ కాలంలో, ఎప్పుడు, ఎలా, ఏ పనిని మనం ఆచరించాలో ఆ కాలంలో అప్పుడు ఆయా పనులను మనం ఆచరించడమే ధైర్యము అని చెప్పబడుతోంది. కాబట్టి సకాలంలో మనం ఏ కార్యమైతే మనం చేయాలి అని అనుకున్నామో అది ఆ కాలం లోపలే మనం ఆ కర్మను అనేటటువంటిది పూర్తి చేయాలి. దానిని అలా ఆ విధంగానే మన ఇంద్రియములన్నిటినీ కూడా నిగ్రహం చేసుకోవాలి. అలా ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారే ధైర్యుడు అని చెప్పబడుతోంది. ఆ తదుపరి ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు, మనకు చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఏమని అనంటే స్నానంచ కిం పరం ప్రోక్తం. ఏమని చెబుతూ ఉన్నారు అంటే అసలు ఉత్తమమైనటువంటి స్నానం ఏది అంటే, మనం చేసేటటువంటి స్నానంలో ఉత్తమ స్నానము, అనుత్తమ స్నానం అంటే ఉత్తమం కానటువంటి స్నానం అది కూడా ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. యక్షుల వారు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు స్నానం అంటే ఏంటి, స్నానం ఎందుకు చేయాలి అంటే పూర్వం మన ఆచార్యుల వారి ద్వారా చాలాసార్లు మనం తెలుసుకున్నాం. బాహ్య స్నానము,
ఆభ్యంతరిక బాహ్య శుచి, ఆభ్యంతరికమైనటువంటి శుచి అని. ఆ శుచిని మనం ఎలా పొందుతాము? బాహ్య శుచి అంటే ఇప్పుడు ఈ ముఖం కావచ్చు, ఈ చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, శరీరం ఏదైతే ఉందో, మనకు బయటికి కనిపించేటటువంటి శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరం అనేటటువంటిది శుచిత్వాన్ని ఎలా ఆపాదింప చేసుకుంటుంది అని అంటే కేవలము అది స్నానము ద్వారా, అంటే బాహ్య శుచి కేవల స్నానము ద్వారా కలుగుతుంది. మరి ఆభ్యంతరమైనటువంటి శుచి, మన లోపల ఉన్నటువంటి శుచి మనం ఏ విధంగా దాన్ని ఆపాదింప చేసుకోవాలి అని అంటే అది కేవలము మనము చేసేటటువంటి కర్మానుష్ఠానముల ద్వారా మనం ఆచమనం చేస్తాం. ఆ తదుపరి పలానా ఈరోజు ఈ గోవిందనామ, ఇప్పుడు మనం గోవిందనామ సంకీర్తన చేయబోతాం, ఆ గోవిందనామ సంకీర్తన చేస్తాము అని మనం సంకల్పించి నిత్యము కూడా ఆ గోవిందనామ సంకీర్తన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో గోవిందా గోవిందా అనేటటువంటి ప్రతి శబ్దానికి కూడా ఆ చెప్పబడినటువంటి భక్తవత్సల గోవిందా అని ఉందనుకోండి, ఆ భక్తవత్సలుడు ఎవరు, అటువంటి వాడిని నేను నమస్కరిస్తున్నాను అని నిత్యము కూడా ఆ అర్థాన్ని మన మనస్సులో స్మరించుకొని ఆ గోవిందనామ స్మరణ చేయటము ద్వారా వాడికి ఆభ్యంతరకమైనటువంటి శుచి కలుగుతుంది అని మనం పూర్వం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ కూడా ఇంకొక అదే ప్రశ్న మళ్ళీ వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే స్నానము ద్వారా మనకు ఏ విధంగా శుచి కలుగుతుంది, స్నానము కన్నా ఉత్తమమైనటువంటి కర్మ ఇంకోటి ఏమైనా సరే ఉన్నదా అనంటే ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు, స్నానం మనోమల త్యాగ. చూడండి ఏమని చెబుతూ ఉన్నారు అనంటే స్నానం మనోమల త్యాగ, మనస్సుకి పట్టినటువంటి మలం అంటే పాపం ఏదైతే ఉందో, ఎదుటివాడి యొక్క నాశనాన్ని మనము ఎప్పుడూ కూడా నిత్యము కోరుకుంటూ ఉంటామో, ఎదుటివాడి యొక్క జయాన్ని మనం ఎప్పుడూ కూడా ఒప్పుకోలేకపోతూ ఉంటామో, అటువంటి సందర్భంలో రాబడినటువంటి మాలిన్యం ఏదైతే ఉందో ఆ మనస్సుకు పట్టినటువంటి మాలిన్యాన్ని మనం ఎప్పుడైతే వదలగలుగుతామో అది ఏ స్నానము కన్నా పరమమైనటువంటి శుచి అని చెప్పబడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమని అర్థము, ఎప్పుడూ కూడా మన మనస్సును అనేటటువంటిది నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రతిదానికి కూడా మనం కోప్పడకూడదు, ప్రతిదానికి కూడా మనకు ఆవేశం అనేటటువంటిది రాకూడదు, ప్రతి చిన్న విషయానికి కూడా మనం తాపత్రయం పడిపోకూడదు. ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే చక్కగా మనం ఆనందించాలి. మనం ఎలా ఎదగడానికి, మనం ఎలా ఎదగాలి అనేటటువంటి దానికి మనం సోపానాలు మనము తయారు చేసి పెట్టుకోవాలి. ఆ సందర్భంలో ఇంకొకరు ఎవరైనా సరే ఉన్నారు కదా అని వారిని తొక్కి మనము రాకూడదు. వారికి ఇబ్బంది కలగకుండానే మన ఎదుగుదల, మన అభివృద్ధి, మన అభ్యున్నతి ఏదైతే ఉందో అది అవశ్యం ఉండాలి. దానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనకు పట్టినటువంటి మనస్సునకు పట్టినటువంటి మలం ఏదైతే ఉందో అది పోనట్టే లెక్క. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ మనస్సుకు పట్టినటువంటి మలాన్ని మనం త్యాగం చేసినట్లయితే, అంటే మనం వదులుకున్నట్లయితే, మనస్సు ఎప్పుడైతే మనం నిర్మలంగా ఉంచుకున్నట్లయితే అదిగే ఉత్తమమైనటువంటి స్నానము అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు ధర్మరాజుల వారు. ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న ఏమని అనంటే దానంచ కిం ఇహోచ్యతే, దానం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి దానము అని దేనిని అంటాం? చూడండి, మనం పూర్వం మనం చెప్పుకున్నాం, ఏదో మనం దక్షిణ ఇస్తే దానము అని అనుకున్నాం. లేదు మన చేతిలో ఉన్నటువంటి వస్తువు ఇంకోటి ఏదైనా ఒక బియ్యం కావచ్చు, లేదు కూరగాయలు కావచ్చు, ఇంకొకటి వారికి లేనటువంటి సందర్భంలో మనం ఆ పదార్థాన్ని మనం దానం చేసినట్లయితే అది ఉత్తమము అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ధర్మరాజుల వారు మంచి సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే దానం వై భూతరక్షణం, మనము చేసేటటువంటి దానము ఉన్నటువంటి భూతములు అంటే మనుష్యులు కావచ్చు, పశువులు కావచ్చు, ఏవైనానూ కావచ్చు, భూతం అనేటటువంటి శబ్దానికి మనం అందరము కూడా వాటికి రక్షణ ఏదైతే కలుగుతుందో, దేని ద్వారా అయితే కలుగుతుందో దానిని మనం ఇవ్వగలిగితే అదిగే దానము, అదిగే ఉత్తమమైనటువంటి దానము. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుంది అని అంటే ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా చర్చించకూడదు. ఎదుటివాడు బాధపడతాడు ఈ విషయం మాట్లాడితే అనంటే ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని మనం మాట్లాడకుండా మనం ఉండగలిగితే అదిగే భూతరక్షణ, అదిగే దానం.
దానికి మించినటువంటి దానం లేదు. సర్వభూత హితరక్షణం ఏదైతే ఉందో ఆ భూతరక్షణమే ఈ అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దానము అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి ధర్మాదులను మనకు ధర్మరాజు చెప్పినటువంటి ధర్మాలను మనం ఈ వేదికను మనం చక్కగా ఆధారం చేసుకొని మనం చిన్న చిన్న ధర్మాలను మనం సూక్ష్మంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనప్రవంలో 46వ అధ్యాయంలో యత్కించిత్ శ్లోక పారాయణం మనం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ తతో విసృజ్య గంధర్వం కృతకృత్యం శుచిస్మితా ఉర్వశీ చాకరోత్ స్నానం పార్థదర్శనలాలసా స్నానాలంకారణైర్హృద్యైః గంధమాల్యైశ్చ సుప్రభైః ధనంజయస్య రూపేణ శరైర్మన్మథచోదితైః అతివిద్ధేన మనసా మన్మథేన ప్రదీపితా దివ్యాస్తరణ సంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే చిత్తసంకల్ప భావేన సుచిత్తానన్యమానసా మనోరథేన సంప్రాప్తం రమంత్యేనం హి ఫాల్గుణం నిర్గమ్య చంద్రోదయనే విగాఢే రజనీముఖే ప్రస్థితా సా పృథుశ్రోణీ పార్థస్య భవనం ప్రతి చక్కగా మనం పారాయణం చేసుకున్నాం. ఇక గోవిందనామ సంకీర్తన చేయుటకు డాక్టర్ రాగదుర్గం శ్యామ్ కుమార్ గారు వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నది. మనమంతా కూడా చక్కగా గోవిందనామ సంకీర్తన చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల
गोवर्धनोद्धर दशरथ नंदन दशमुखमर्दन पक्षिवाहन पांडव प्रिय मत्स्यकूर्म मधुसूदन हरि वराह नरसिंह वामन भृगुराम बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिय वेंकटरमण गोविंद हरि गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद सीतानायक हित परिपालक दरिद्र जन पोषक धर्म संस्थापक अनाथ रक्षक आपद बांधव शरणागत वत्सल करुणा सागर कमल दलाक्ष कामित फलद पाप विनाशक पाहि मुरारे गोविंद श्री मुद्रांकित श्रीवत्सांकित धरणी नायक दिनकर तेज गोविंद हरि गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद पद्मावती प्रिय प्रसन्न मूर्ति अभय हस्त अक्षय वरदा शंख चक्रधर जगदाधर गिरजातिरस्थ विरोधि मर्दन सालग्रामधर सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रज कस्तूरी तिलक गोविंद कांचनांबरधर गरुड़ वाहन गजराज रक्षक गोविंद हरि गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद वानर सेवित गोविंद सारथि बंधन गोविंद गिरीश गोविंद एक स्वरूप गोविंद श्री राम कृष्ण गोविंद रघुकुल नंदन गोविंद प्रत्यक्ष देवा गोविंद परम दयाकर गोविंद वज्र कवचधर गोविंद वैजयंती माला गोविंद कसुलवाड़ वसुदेव तनया गोविंद बिल्व पत्रार्चित भिक्षुक संस्तुत श्री पुंरूप गोविंद शिवकेशव मूर्ति गोविंद हरि गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद ब्रह्मांड रूप गोविंद भक्त रक्षक गोविंद नित्य कल्याण वीर जनाभ गोविंद अति राम प्रिय गोविंद हरि सर्वोत्तम गोविंद जनार्दन मूर्ति गोविंद जग साक्षी रूप गोविंद अभिषेक प्रिय गोविंद अपन निवारण गोविंद रत्न किरीट गोविंद रामानुजनुत गोविंद
స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభ ప్రద అఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద పరదాయక వ్రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మతికాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడిగడికి దండాలవాడ అనాథరక్ష గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం పూర్వం మనం చెప్పుకున్నట్లుగా స్వధర్మే స్థిరతా స్థైర్యం అన్నట్లుగా ఎప్పుడూ కూడా మన ధర్మం యందు మనం ఎప్పుడూ కూడా ఏకాగ్రతతో ఉండాలి అనేటటువంటి భావన మనం పూర్వం మనం చెప్పుకున్నాం, అర్థాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా చక్కగా గోవిందనామ సంకీర్తన మనం చేసుకొని ఈ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో గోవింద గోవింద అనేటటువంటి శబ్దము తప్ప మరి ఒకటి ఏది కూడా రాకుండా ఉండటమే ఇక్కడ యొక్క లక్షణం. కాబట్టి చక్కగా మనం అందరం కూడా స్వామివారిని ముక్తకంఠంతో గోవింద గోవింద అనే నామ సంకీర్తన మనం చక్కగా చేసుకున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఇక యథావిధిగా మనం కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా స్వామివారికి నివేదన చేసుకుందాం, అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
నా